నిన్న అన్నపూర్ణ గారి వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. అంటే అది నిన్న ఆవిడ మాట్లాడిందేం కాదు. ఎప్పుడో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తే, అందులో ఉన్న 2 లైన్‌లని అనుకోకుండా సింగర్ చిన్మయి చూసింది. చూసి ఏంటిది? ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? చాలా తప్పు కదా! అని చెప్పి ఆవిడ ఫీల్ అయింది. చిన్మయి మాత్రమే ఫీల్ అయింది. ఆవిడ ఫీలింగ్ ఏంటో చెప్దాం. ఇప్పుడు అన్నపూర్ణ గారు ఏమన్నారంటే, 12 గంటలకి రోడ్ల మీద తిరిగే స్వాతంత్రం ఆడదానికి గావాలి. ఆడదానికి ఎందుకు స్వాతంత్రం? అసలు 12 గంటలకు నువ్వు రోడ్ల పైన తిరగాల్సిన పనేంటమ్మాయి నీకు? ఇంట్లో ఉండలేవా? ఒంటి పట్టుకొని 12 గంటలకు రోడ్లెంబడి తిరగాలా? 1 గంటకు రోడ్లెంబడి తిరగాలా? అర్ధరాత్రులు రోడ్ల మీద తిరగాలా? అని ఒక మాట అనింది. అంటే దాని అర్థం వేరేలాగా ఉంటది చెప్దాం. అండ్ నెక్స్ట్ ఇవాళ రేపు ఆఫీసులలో కూడా పొట్టి బట్టలేసుకొని వస్తున్నారు. వాడెవడో నిన్ను కామెంట్ చేసి, నన్ను కామెంట్ చేశారంటావు. నువ్వేమో తొడలు, మెడలు అన్నీ కనబడేలాగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటావు. అప్పుడు నువ్వు ఏదో చేస్తేనే కదా అవతలోడు చొంగగార్చుకుంటున్నాడు. నువ్వెందుకు వాడిని రెచ్చగొడతావు? వాడు రెచ్చిపోయిన తర్వాత మళ్ళీ వాడి మీద కంప్లెయింట్లు చేస్తావు. తప్పు 2 వైపులా ఉంటది. ఒకరినే తప్పని ఎప్పుడు నిందించలేం అన్నట్లుగా ఆవిడ చెప్పుకొచ్చింది. దీన్ని చిన్మయి వినింది. చిన్మయి విని ఈవిడకి ఎలా అర్థమైందంటే, అంటే 12 గంటలకి ఆడది పని చేయొద్దా? ఇప్పుడు స్టాఫ్ నర్సులుంటారు, రాత్రి పని చేయొద్దా? అంబులెన్స్ నర్సులుంటారు, రాత్రి పని చేయొద్దా? ఇంకా కాల్ సెంటర్ అమ్మాయిలుంటారు, రాత్రి పని చేయొద్దా? ఈవిడ అనింది నాకసలు అర్థం కాలేదు. అండ్ పొట్టి బట్టలు అంటుంది. నేను బికినీ యేసుకొని కూడా రోడ్ల మీద తిరుగుతా. అది నా ఇష్టం, నా బట్టలు. నువ్వెవరు నన్ను అడగడానికి? తొక్కలోది, నోరు మూసుకొని ఉండు. నువ్వు నా అభిమాన నటివి అనుకున్నాను, అసలు నువ్వు నటివే కాదు అని చెప్పేసి చెప్పుకొచ్చింది. ఇక్కడ చిన్మయికి ఆవిడ అన్న భావం అర్థం కాల. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ చెప్పాలంటే ఏంటి? ఆవిడ వయసు అలాంటిది, ఈవిడ వయసు ఇలాంటిది. ఆవిడ వయసు చిన్మయి వయసు దాటే వచ్చింది. ఇట్లాంటి ఇబ్బందులు చాలా చూసింది. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది నటులను చూసింది, చాలామంది కథలు వినింది. అంతెందుకు వాళ్ళ ఇంట్లోనే పాపం వాళ్ళ అమ్మాయిని కోల్పోయింది. బోల్డన్ని చూసింది, బోల్డంత జీవితం చూసింది, అందరి నటులతో పనిచేసింది. చాలామంది కళాకారుల జీవితాలనే దగ్గరుండి చూసింది. అండ్ అట్లాంటిది ఈవిడికి ఏమీ తెలీదు. ఈవిడ జస్ట్ పాటలు పాడింది. 4 గోడల మధ్య స్టూడియోలో 4 గోడల మధ్య కేవలం స్టూడియోల్లో 4 గోడల మధ్య పాటలు పాడి వచ్చేది చిన్మయి. అండ్ కాంబినేషన్ పాటలు కూడా ఉండవు. మనం అనుకున్నట్టు హీరో పాడి వెంటనే హీరోయిన్ పాడుతది అక్కడ. ఇక్కడ కూడా మేల్ సింగర్ పాడి ఫీమేల్ సింగర్ పాడుతదేమో అనుకుంటాం గానీ, ఆ మేల్ సింగర్ ఎప్పుడో వచ్చి ఆయన గొంతు సవరించుకొని ఎళ్తాడు. ఈ ఫీమేల్ సింగర్ మళ్ళీ ఎప్పుడో నిదానంగా వచ్చి ఆవిడ గొంతు సవరించుకొని ఎళ్తది. అంటే ఈవిడ తిరిగే స్టూడియోలో నలుగురు, ఐదుగురే ఉంటారు. ఈవిడ తిరిగే రోడ్లు బయట కూడా నలుగురు, ఐదుగురే ఉంటారు. అన్నపూర్ణ గారు కొన్ని వందల మందిలో తిరిగింది. వందల మందిని చూసింది. ఆవిడెళ్ళే షూటింగ్‌లో 1000 మంది ఉంటారు. జూనియర్ ఆర్టిస్ట్‌లతో కలిపి, టెక్నీషియన్‌లతో కలిపి ఎన్నో జీవితాలు చూసింది. ఈవిడేం చూడలేదు కాబట్టి ఈవిడకేం తెలీదు. అయితే ఆవిడన్న భావం ఏంటి? విచ్చలవిడిగా రాత్రిపూట తిరగడం ఎందుకమ్మా? మళ్ళీ వాడొచ్చి మీద పడ్డాడు, వీడొచ్చి మీద పడ్డాడని కంప్లెయింట్లు ఇవ్వడం ఎందుకు? నువ్వు తిరిగితేనే కదా వాడొస్తున్నాడు. నువ్వెందుకు తిరుగుతున్నావంటే, ఒక తల్లి కూడా పిల్లలకి చెప్తది ఇలాగే సీరియస్‌లీ. అసలు తల్లిలాగా ఆలోచించి ఆవిడ చెప్పిన పదాలు వింటే ఇంకో మాట రాదు బేసికల్లీ. చాలామంది అనిపిస్తారు, అపోజ్ చేస్తారు. ఆడవాళ్ళకి ఈక్వల్ హక్కులు అవి ఇవి. ఇప్పుడు నిజంగా నిన్న ఫ్రీ బస్సులు ఇవన్నీ కూడా మొబిలిటీ పెంచడానికే చేశారు. చాలా మంచి పనులే కాదనలేము. కానీ తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే కొన్ని భయాలు, కొన్ని భావాలు అర్థమవుతాయి. ఎందుకంటే నీకేమన్నా చిటుకుమన్నా గూడా అక్కడ తగిలేది మళ్ళీ తల్లికే. ఆవిడకే తెలుసు ఆ బాధ ఏంటనేది. నువ్వెంత బాధపడ్డా, నువ్వు బాధించుకున్నా నీకన్నా ఎక్కువ బాధపడేది నీ తల్లే. అందుకని చెప్పేసి ఆవిడ ఒక తల్లి స్థానంలో ఉండి కొన్ని మంచి మాటలు చెప్పింది. అండ్ రెండోది ఇంకో సందర్భంలో ఇంకో ఇంటర్వ్యూలో కూడా ఇంకో మాట అనింది. అది సినిమా చూడలేదేమో మరి. కాస్టింగ్ కౌచ్ గురించి. నేనెళ్ళాను, అతను నన్ను రేపు చేశాడు, అతను నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు. ఆవిడేమని, నీ ఇంటికొచ్చి అయితే చేయలేదు కదా! నువ్వెళ్తేనే కదా! అంటే నువ్విష్టపడి అక్కడికెళ్తావు. వాడెక్కడికి రమ్మంటే అక్కడికెళ్తావు. వాడేం చేయమంటే అది చేస్తావు. నీకు అనుకూలంగా వాడుంటే వాడికి కాంప్రమైజ్ అయిపోతావు. నీకు వాడు అనుకూలంగా లేకపోతే బయటకొచ్చి మీద పడ్డాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటావు. ఇంకొంతమంది కూడా మనం తరచుగా పేపర్‌లలో చూస్తా ఉంటాం.
బలవంతంగా నన్ను లాడ్జ్‌కి తీసుకెళ్ళి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. బలవంతంగా వాడిది అసలు నువ్వు లాడ్జ్‌కెందుకెళ్ళావు ఫస్ట్? ఎంత అంటే నేను లాక్కుంటూ ముక్కు మూతి మూసుకొని లాడ్జ్‌కి తీసుకెళ్ళాడా? ఆ సిబ్బందందరూ గూడా అలా చూస్తూ ఉండిపోయారా? మీరిద్దరు కలిసి ఆడ నీ ఆటోగ్రాఫ్‌లు, ఆయన ఆటోగ్రాఫ్‌లు పెడితేనే ఒక కొంపు ఇస్తారు. లాడ్జ్‌లో మంచం తప్ప ఏముండదు పడి డొర్లడానికి. అదేం పెద్ద టూరిజం స్పాట్ కాదు. అన్నీ చూసుకెయడానికి, ఏవేవో తిరగడానికి లేకపోతే థీమ్ పార్క్ కాదు. ఏమైనా ఆడడానికి, సర్కస్ కాదు ఏమైనా చూడడానికి. ఏమీ ఉండదు లాడ్జ్‌లో. అమ్మాయి, అబ్బాయి కలిసి లాడ్జ్‌కెళ్తే పడి డొర్లడమే ఉంటది. ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే మోస్ట్‌లీ చాలామంది వెళ్తారు. సో, అట్లా బలవంతంగా తీసుకెళ్ళాడు. సరే తీసుకెళ్ళాడు. కూల్ డ్రింక్ ఇచ్చాడు. అందులో మత్తుమందు కలుపుడు 4, 4 గోడలే ఏం ఉండవు. ఒక బాత్రూమ్ ఉంటది. బాత్రూమ్‌కెళ్ళైతే నీకు కూల్ డ్రింక్ కలపడుగా. నీ ముందే కలుపుతాడు. నువ్వు అటు తిరిగినా, ఇటు తిరిగినా. ఎలా అంటే చెప్పడానికి 100 ఉంటాయి వీళ్ళకి. అంటే ఎప్పుడు నా తప్పేమి లేదు. నేను బంగారాన్ని. వాడే అంతా చేశాడు అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉద్దేశించి ఆ మెంటాలిటీ మనుషులను ఉద్దేశించి మాత్రమే ఒక తల్లి స్థానంలో ఉండి తను మాట్లాడిందే తప్పితే ఇది చిన్మయికి అర్థం కాల బేసికల్లీ. సో ఇట్లాంటి వీడియోలు బేసికల్లీ చిన్మయి చూడకపోతే బెటర్. ఇంకా దానికి మళ్ళీ ఒక ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటూ చూసింది ఆ వీడియోకి ఇట్లా ఓ ఈ అని. నిజంగా సరే కామన్ సెన్స్ అనేది అందరూ మాకుంది నాకు చాలా ఉంది అనుకుంటారు కానీ వాళ్ళ బేసిక్ సెన్స్ లెవెల్స్ కూడా ఎంత మోతాదులో ఉన్నాయనేవి అప్పుడప్పుడు ఇట్లాంటి సందర్భాల్లోనే తెలుస్తూ ఉంటుంది. సో చిన్మయికి కామన్ సెన్సే కాదు అసలు బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఆ వ్యాఖ్యలు చేసింది. ఇంకా నయం దయచేసి మిగతా అమ్మాయిలు ఎవరు ఈవెన్ చూసి దయచేసి చెడిపోకండి. అన్నపూర్ణ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మనసుకు తీసుకొని పరిపూర్ణంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.